నా ఫస్ట్ నైట్ రోజు ఏమీ తెలియనట్టు నంగనాచలా మాట్లాడు. చదువు పేరుతో నువ్వు సాగిస్తున్న సరసాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను అలాంటిదని కాదండి. నువ్వు ఎలాంటిదానో బయట నీ ఫ్రెండ్స్ చెప్తున్నారు. నీ గురించి కథలు కథలుగా చెప్తున్నారు బయట ఎవరిని అడిగినా సరే. కాదని ఎలా ప్రూవ్ చేసుకోమంటారో చెప్పండి ప్లీజ్ అండి. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. మన ఇద్దరం కలిసి ఉంటూ కుదరదు. మళ్ళీ మనం కోర్టులోనే కలుద్దాం విడాకుల కోసం. చెప్తుంటే నా పెళ్ళాం గురించి ఎవడెక్కువ మాట్లాడినా నరికేస్తా. బలా నువ్వు దేవత బలా. ఐ లవ్ యూ డార్లింగ్. బలా నువ్వు దేవత బలా. నువ్వు నా బంగారాన్ని. ఆ పవన్ చెత్తగారు వీళ్ళందరూ ఐ డోంట్ కేర్. నా బంగారు రా యాదవలో ఐ డోంట్ కేర్. ఎవరు చెప్పినా నేను నమ్మను. నువ్వు నా బంగారానివే. మరి వీళ్ళు వెతుక్కుంటూ మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? పెళ్ళయ్యాక నేను బాలాజీ ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. తనకిక్కడ యూనివర్సల్ నెట్కామ్లో అకౌంట్స్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది. తను ముందొచ్చి కొన్ని రోజుల్లో నన్ను తీసుకెళ్తానని చెప్పాడు. సడన్గా అతని నుంచి ఏ ఫోను లేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. బాలాజీని వీళ్ళే ఏమైనా చేశారా అని డౌట్ వచ్చింది. వైజాగ్లో ఫ్లైట్కి ఇంకా టైం ఉంటే వీళ్ళ రూమ్కి వెళ్ళాను. వీళ్ళు మలేషియాలో ఉన్నారని తెలిసి అడ్రస్ తీసుకున్నాను. కానీ బాలాజీ ఏదో మాఫియా గ్యాంగ్ చేతుల్లో ఇరుక్కున్నాడని డ్రాగన్ గర్ల్స్ నన్ను అటాక్ చేశాక అర్థమైంది. బాలాజీ ఎలా ఉన్నాడో అని భయంగా ఉంది. బాలా నువ్వేం బాధపడకు. వీళ్ళ ముగ్గురు బాలాజీని వెతికి పట్టుకొచ్చి మీ ఇద్దరిని కలుపుతారు. అవును, మీరే వాళ్ళని కలపాలి. ఇదేమన్నా కాఫీ ఏంటి కలపడానికి? అవును, అలాంటి ఈజీ కాదు. కలిపి తీరాలి అంతే. అసలు బాలాజీని మేమెందుకు వెతకాలి? మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే వెతకాలి. మీ జాబ్ ఊడిపోకుండా ఉండాలంటే వెతకాలి. బాలా విషయంలో చేసిన తప్పుకి పనిష్మెంట్ గా వెతకాలి. ఇదిగో 1 మినిట్ రండి. ఎక్కడికి వెళ్తున్నారు? అరే ఇవన్నీ అయ్యే పనులు కాదు. పెళ్ళొద్దు జాబ్ వద్దని వెళ్ళిపోదాం. వీళ్ళు లేకపోతే బతకలేము. వైజాగ్ వెళ్ళిపోదాం. మరో జేపీ గాను వీపీ గాను ఎత్తుకుందాం. ఇప్పుడు ఆ బాలాజీ గారిని మనం వెతకలేదనుకో ఎలాగో వీళ్ళు మనం పంపించేస్తారు. అదే ఒక వారం ట్రై చేద్దాం. దొరికాడనుకో వీళ్ళు దొరుకుతారు, మన లైఫ్ సెట్ అయిపోతుంది. లేదంటే మన ప్లాట్ఫామ్ ఎలాగో మనకుంది కదా. ఎలా ఇచ్చా వర్కౌట్ అయ్యి చెప్తాను పద. ఓకే పద. సరే మీరు చెప్పినట్టుగానే బాలాజీని వెతికి వాళ్ళిద్దరిని కలుపుతాం. అవును, దాని కారణం మీ కండిషన్స్ అస్సలు కాదు. మీరు బెదిరించడం వల్ల అస్సలు కాదు. కేవలం మీ మీద ఉన్న మా లవ్ నిజమని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే. ఈ కటింగ్లే వద్దమ్మా, అంత అబద్ధం మోసం. నువ్వు ఆగుబడే. బాలా బాలాజీ కలిసాకే పెళ్లి గురించి ఆలోచిద్దాం. అవును కమ్. సరే అది డాన్స్ చేశారు. బాలాజీ ఎక్కడున్నావురా? ఏమయ్యా లేగు, ఎదిగో ఈ చికెన్ పీస్ తిను. ఈ మర్యాదలు చాలుగా నన్ను వదిలేండి, వెళ్ళిపోతాను. నా అమ్మ కదూ, నా బాబు కదూ, ఈ ఒక్క చికెన్ పీస్ తినవయ్యా. లేకపోతే మా చోటాడర్ నువ్వు పాస్వర్డ్ చెప్పే వరకు నేను వదలడు. ఒక్క చికెన్ పీస్ తినవయ్యా. ఆడాను పెద్ద పిస్తానా? ఓయ్ మా బాస్ గురించి అంటావా? ఆయన అండర్ వరల్డ్ కే టెండూల్కర్. ఆయన మాఫియాకే మెగా స్టార్. నిజంగా అంత పెద్దడానా? పుట్టటమే మాఫియా కుటుంబంలో పుట్టాడా? లేదు, ఆయన ఇండియాలో ఒక మామూలు ఫ్యామిలీలో పుట్టారు. మరి బిల్డప్ అంటే? చెప్తా. ఆయన అసలు పేరు అమీర్ ఖాన్. అమ్మేడమ్మా,
ఒక చిల్లరి కేసులో ఇండియాలో పోలీసులకు పట్టుబడి తప్పించుకుని బ్యాంకాక్ చేరి ఒక మసాజ్ సెంటర్ ఓపెన్ చేశారు. థాయ్ మసాజ్ 200 బాత్ థాయ్ మసాజ్ లేడీస్ బాడీ టు బాడీ 400 బాత్. ఓ రోజు మలేషియా నుండి వచ్చిన డాన్ కి మసాజ్ చేస్తుండగా రాంగ్ నరం నొక్కితే అతను చచ్చిపోయాడు. ఆ విషయం బయటికి తెలిస్తే అరెస్ట్ చేస్తారని భయపడి అతని బట్టలు వేసుకొని అతని గన్ తీసుకొని మసాజ్ పార్లర్ మూసేసి చోటా డన్ గా పేరు పెట్టుకుని ఇక్కడికి వచ్చేసాడు. ఒళ్ళు పట్టే మమ్మల్ని తన గ్యాంగ్స్టర్స్ గా మార్చుకున్నాడు. మా బాస్ కి గన్ లో ట్రిగ్గర్ నొక్కడం వచ్చో లేదో నాకు తెలియదు కానీ బాడీలో నరం మాత్రం బాగా నొక్కుతాడు. అంత ఎక్స్పర్టా? హా? బాస్ బ్రతుకుండగానే శవంలా తిరగడం అవసరమా బాస్? పోలీసుల్ని తప్పించుకొని తిరగాలంటే ఇలా శవంలాగే తిరగాలి. బాస్ డెన్ అసలే లాస్ లో ఉంది, అలా బుల్లెట్స్ వేస్ట్ చేయడం అవసరమా? గో. పాస్వర్డ్ చెప్పాడా వీడు? ఇంకా లేదు బాస్. అబ్బా అలా నొక్కొద్దు బాస్. నీ నరం నొక్కుతాను, వాడి చేత నిజం చెప్పిస్తాను. అవునులే, మసాజులు చేసుకున్నాడు కదా, బాడీలు నొక్కడానికి బాగా అలవాటు. నా చరిత్ర వీడికి చెప్పింది ఎవరు? ఏదైనా కథ చెప్తేనే గానీ అన్నం తినడాన్ని మారం చేస్తే బాస్ నేను మీ జీవిత కథ చెప్పాను. ఏంట్రా నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 2 పూట్ల తిండి పెడుతుంటే తిన్నది అడక్క నీకు కథలు గేయాలు కావాల్సి వచ్చినాయిరా? ఏమి వాడు కథలు చెప్పమని అడిగితే మొగుడు పెట్టినట్టు గోరు ముద్దలు పెడతావా? కొన్ని చక్కరేసుకొని పెట్టకపోయావే? కొన్ని వాడు చెప్పమని అడిగితే నా కథ చెప్పాలా నువ్వు? ఏంటి? ఒరే నీకు దండం పెడతాన్రా, నువ్వు పాస్వర్డ్ గురించి చెప్తే వాడు ₹1 కోటి ఇస్తానన్నాడు రా. వాడు ఇవాళ రేపు వస్తున్నాడు రా. ఒక్కసారి ఆ పాస్వర్డ్ గురించి చెప్పరా. పాస్వర్డ్ తెలీదు. తెలియదా? నేను కాలుస్తానన్నానా? నేను ఎందుకు కాలుస్తా? నేను కాలుస్తా. తుపాకి తీసావు కదరా? తుపాకి తీసింది నీకు చూపిద్దామని అంతే. అయినా నువ్వు నన్ను కాల్చలేవు, ఎందుకంటే నీకు కావాల్సిన పాస్వర్డ్ నా దగ్గర ఉంది కదా. అదేంటి నేనేదో చేయబోతుంటే ఇదేదో చేస్తుందేంటి? నాకేదో అవుతుంది. బాస్ వీళ్ళ ఆవిడ మలేషియా వచ్చింది. వస్తే రాని, ఊరు చూసి అదే వెళ్ళిపోతుంది మనకి. అది కాదు బాస్, దాన్ని ఇక్కడికి తీసుకొస్తే. తీసుకురావే, వెళ్ళి తీసుకురా. ఇక్కడ మంచం వేసి దాని మీద పరిపేసి దాన్ని పడుకోబెట్టి వీడికి దానికి శోభనం చేద్దాం. శోభనం అని. అది కాదు బాస్, వీడిని మనం చంపమని వీడికి అర్థమైపోయింది, అందుకే పాస్వర్డ్ చెప్పడం లేదు. అదే వీడి వైఫ్ ని తీసుకొచ్చి చంపేస్తామని బెదిరించామనుకోండి. వెరీ గుడ్ ఐడియా. దాని నరం నొక్కితే వీడు అని నోరు తెరుస్తాడు, దాని కన్న నొక్కితే వీడు కుయ్యో అంటాడు. వెళ్ళిరండి, వెళ్ళు. వెళ్ళండి. అరే మీరెక్కడ దొరికారా నాకు?